ఖమ్మం జిల్లాలోని గ్రీన్ఫీల్డ్ హైవేపై 2 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. తల్లాడ చెన్నూరు గ్రీన్ఫీల్డ్ హైవేపై వాటర్ ట్యాంకర్ కారులు ఢీకొనగా వైరా గ్రీన్ఫీల్డ్ హైవేపై మరో 2 కార్లు ప్రమాదానికి గురయ్యాయి. అయితే ఈ ప్రమాదం నుంచి ప్రయాణికులంతా గాయాలతో బయటపడగా ఆసుపత్రికి తరలించారు. పొగమంచు కారణంగా ప్రమాదాలు జరిగాయని వాహనదారులు స్థానికులు చెబుతున్నారు. ఎవరైనా ఖమ్మం జిల్లాలోని గ్రీన్ఫీల్డ్ హైవేపై 2 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. తల్లాడ చెన్నూరు గ్రీన్ఫీల్డ్ హైవేపై వాటర్ ట్యాంకర్ కారులు ఢీకొనగా వైరా గ్రీన్ఫీల్డ్ హైవేపై మరో 2 కార్లు ప్రమాదానికి గురయ్యాయి. అయితే ఈ ప్రమాదం నుంచి ప్రయాణికులంతా గాయాలతో బయటపడగా ఆసుపత్రికి తరలించారు. పొగమంచు కారణంగా ప్రమాదాలు జరిగాయని వాహనదారులు స్థానికులు చెబుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు. ఉపేందర్, ఈ ప్రమాదానికి కారణం పొగమంచుగానే తెలుస్తుంది. ఏ సమయంలో ఈ ప్రమాదాలు జరిగాయి? ఓకే శాలిని, ఇప్పటికే అటు పొగమంచు కారణంతో ఖమ్మం జిల్లాలోని తల్లార ఇటు చెన్నూరు మధ్యలో ఉన్నటువంటి ఏదైతే ఖమ్మం దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవే అయితే 2 వేరు రోడ్డు ప్రమాదాలు అయితే చోటు చేసుకున్నాం. ఈ ప్రమాదాల్లో ఇప్పటికే 3 వ్యక్తులకు తీవ్ర గాయాలు కాగా మరో 6 వ్యక్తులకు స్వల్ప గాయాలు కూడా అయిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే మొదట జంగారెడ్డిగూడెం వైపు నుంచి హైదరాబాద్ తెల్లవారుజామున వెళ్తున్నటువంటి కారు ఎదురుగా వస్తున్నటువంటి వాటర్ ట్యాంకర్ లారీని అయితే అతివేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్నటువంటి 3 వ్యక్తులకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. అయితే దాని వెనకనే వస్తున్నటువంటి మరో 2 కార్లు కూడా అతివేగంగా ఢీకొనడంతో కారులో ప్రయాణిస్తున్నటువంటి పలువురికి కూడా స్వల్ప గాయాలైన పరిస్థితి కనిపిస్తుంది. ఇక మరొక ఘటన ఏదైతే 5 కిలోమీటర్ల దూరంలోనే సోమవారం గ్రామ సమీపంలో కూడా ఇటు వైరా నియోజకవర్గంలో ఉంటుంది. మరో 2 కార్లు ఎదురెదురుగా ఢీకొనడంతో 3 వ్యక్తులకు కూడా తీవ్ర గాయాలైన పరిస్థితి కనిపిస్తుంది. ఇక వెంటనే విషయం తెలుసుకున్నటువంటి కల్లాడ పోలీసులు వైరా ఎస్ఐ రామారావు, అటు వెంకటకృష్ణ స్థానిక పోలీసులు 3 అంబులెన్స్లను అయితే ఏర్పాటు చేశారు.